ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. భవిష్య మహాపురాణం ప్రతిసర్గ పర్వం చతుర్థఖండం 9వ అధ్యాయము. ఇంతవరకు మన సూర్య భగవాన్ యొక్క ఆవిర్భావం, సూర్య భగవాన్ యొక్క అవతారాలు కలియుగంలో మనం చూసాం. ఇంకొక సూర్య భగవానుడు ఇంకొక అవతారం గురించి మనం చూద్దాం. ఈ చాప్టర్లో ది బర్త్ ఆఫ్ ధన్వంతరి శుశ్రుత అన్న జయదేవ. ధన్వంతరి అంటే ఆయుర్వేదానికి పితామహుడు కలియుగంలో. తర్వాత సుశ్రుతుడు అంటే సర్జికల్ శాస్త్రవేత్త. మంచిగా అంటే అతను మంచిగా ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఆపరేషన్ చేసే పనిముట్లన్నీ ఏ రకంగా ఉండాలి అన్నది ఆయన కనిపెట్టారు. దాని గురించి చూద్దాం. సూత సెడ్, ఇన్ ద హోలీ ప్లేస్ ఆఫ్ ప్రయాగ అనే పరిశుద్ధ స్థలములో లార్డ్ బృహస్పతి narrated the excellent glory of the sun god again. బృహస్పతి సూర్య భగవాన్ యొక్క మహిమ గురించి ఈ రకంగా చెప్పారు. ఓ బెస్ట్ ఆఫ్ ది గాడ్స్, ఎర్లియర్ ఇన్ ద త్రేతాయుగ విత్ ది ఆర్డర్ ఆఫ్ లార్డ్ శివ. త్రేతాయుగంలో శివభగవాన్ యొక్క ఆజ్ఞానుసారం ద సన్ గాడ్ వాజ్ బార్న్ అట్ ప్రతిష్టానపురం. త్రేతాయుగంలో ప్రతిష్టానపురంలో సూర్య భగవానుడు జన్మించారు. అంటే ఏదో ఒక అవతారంలో అవతరించారు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద సేమ్. దాని గురించి నేను చెప్తున్నాను. యూ ప్లీజ్ లిజన్. దేవగురు అయినటువంటి బృహస్పతి ఆ ప్రతిష్టానపురంలో సూర్య భగవాన్ యొక్క అవతారం గురించి చెప్పారు. యూ ప్లీజ్ లిజన్. అట్ ద ఎండ్ ఆఫ్ ది త్రేతాయుగ పరీక్షిత వాజ్ ద కింగ్ ఆఫ్ సింహళ ఐలాండ్. త్రేతాయుగం అంతంలో పరీక్షిత అనే ఒక రాజు సింహళ అంటే శ్రీలంక ద్వీప దేశానికి రాజుగా ఉండేవాడు పరీక్షిత. ఈయన ద్వాపరయుగంలో కూడా ఒక పరీక్షితుడు ఉన్నాడు. ఆ పరీక్షితుడు వేరు, ఈ త్రేతాయుగం చివరిలో ఉన్నటువంటి పరీక్షితుడు వేరు. హూ ఫాలోడ్ ద వేదిక్ ధర్మ అండ్ ఆల్వేస్ అడోర్డ్ ద గాడ్స్ అండ్ ద గెస్ట్స్. వేదిక ధర్మాన్ని అలాగే దేవతల్ని అతిథుల్ని గౌరవించేవాడు. హిజ్ డాటర్ నేమ్డ్ భానుమతి ఆల్వేస్ పెర్ఫార్మ్డ్ ద వ్రత ఆఫ్ ది సన్ గాడ్. ఆదివార వ్రతం లేదా రవివార వ్రతం లేదా సూర్య భగవాన్ యొక్క వ్రతం అనేది వాళ్ళ కూతురు పరీక్షితుని యొక్క కూతురు భానుమతి చేస్తూ ఉండేది. గెటింగ్ ప్లీజ్డ్ ఆఫ్ హర్ డివోషన్ ద సన్ గాడ్ డైలీ విజిటెడ్ హర్ హౌస్ ఎట్ నోన్. కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి ఆయన ప్రతిదినం ఆమెను దర్శిస్తూ ఉండేవారు. అండ్ కన్జ్యూమ్ ద ఫుడ్ ఆఫర్డ్ బై హర్. ఆవిడ ఏదైతే నైవేద్యం అర్పించేదో దాన్ని ఆయన తింటూ ఉండేవారు. వన్స్ ఆన్ సండే, ఒక ఆదివారం రోజున, ద మెయిడ్ హ్యావింగ్ ఎ లోటస్ లైక్ సాఫ్ట్ లిమ్స్, ఒక పని మనిషి స్టార్టెడ్ గోయింగ్ అవుట్ ఫర్ టేకింగ్ ఎ బాత్. ఆవిడ ఒక స్నానం చేయడానికి బయటకు వెళ్ళింది. ఆన్ రీచింగ్ ద ప్లేస్ నారద ఆల్సో రీచ్డ్ దేర్. నారద మహర్షి కూడా ఆ సమయానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫైండింగ్ ద లోన్లీ లేడీ బాతింగ్ ఇన్ వాటర్.
పని మనిషి సేవకురాలు అక్కడ ఒంటరిగా స్నానం చేయటం చూసి he picked up her costumes and spoke fearlessly. ఆవిడ యొక్క బట్టలు తీసుకొని ఆవిడతో ఏం చెప్తున్నాడు, ఓ ఎక్సలెంట్ బ్యూటీ, ఐ హ్యావ్ బీన్ అప్సెట్ విత్ యువర్ సైడ్ గ్లాన్స్. మీ యొక్క అందానికి నేను ముగ్ధులయ్యాను. దేర్ ఫోర్ యు హోల్డ్ మై హ్యాండ్, నా చేయి పట్టుకో అని నారద మహర్షి, అసలు నారద మహర్షి బ్రహ్మచారి, అటువంటి ఆయన నా చేయి పెట్టుకోమని ఆవిడని అడుగుతాడు. At these words of Narada, the maid lowering her head said to the sage, ఆ సాధువుతో ఆవిడ ఏం చెప్తుందంటే, ఓ డివైన్ ఋషి, యు కైండ్లీ లిజన్ టు మై వర్డ్స్, నేను చెప్పే మాటల్ని ఆలకించండి. ఐ ఆమ్ ఏ మెయిడ్, నేను ఒక పనిగత్తెను. అండ్ యు ఆర్ ద బిస్టోయర్ ఆఫ్ ది సన్. The damsels adore you remaining in the sky. దేవతలు మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు ఆకాశంలో. Because of which they are known like Manaka, Ramba. వాళ్ళల్లో మేనక, రంభ అనే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఐ am myself as a human being. నేను ఒక సాధారణమైన ఒక మనిషిని. The bad smell always remains in the human body with 9 gates. ఒక మనిషి యొక్క శరీరంలో బ్యాడ్ స్మెల్ అంటే చెడు వాసన అనేది నవరంధ్రాల్లో వస్తూ ఉంటుంది. అంటే కళ్ళు, ముక్కులు, నోరు, చెవులు, ఇంకా మలద్వారాలు, ఇక నవరంధ్రాలు అన్నమాట. ఇవి 9 రంధ్రాల నుంచి ఎక్కువగా చెడు వాసన అనేది ఎప్పుడు వస్తుంటుంది. అటువంటి మనిషిని నేను, సామాన్య మట్టిలో పుట్టిన మనిషిని. విచ్ కెన్ నెవర్ బి ఫౌండ్ ఇన్ ద డివైన్ డాన్సర్స్. ఇలాంటి చెడు వాసన అనేది దేవలోక ప్రజలకి లేకపోతే పరలోక వాసులకి ఇలాంటిది చెడు వాసన అనేది ఉండదు అని ఆవిడ తను తక్కువగా చెప్పుకుంటుంది. ఆన్ హియరింగ్ దిస్, దీన్ని విన్న తర్వాత నారద ఫెల్ ఎక్స్ట్రీమ్లీ అషేమ్డ్. ఆయన ఇది విన్న తర్వాత ఆయనకి సిగ్గేసింది. సబ్సిక్వెంట్లీ హీ వెంట్ టు లార్డ్ మహాదేవ. ఆయన తర్వాత ఏం చేశాడంటే మహాదేవుడు శివభగవాన్ దగ్గరికి, మహాదేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ జరిగిన కథ అంతా శివభగవానికి చెప్పడం జరిగింది. హూ బిస్టోస్ వెల్ఫేర్ టు ద యూనివర్స్. ఈ యొక్క విశ్వానికి కళ్యాణం గురించి ఆయన, విశ్వ కళ్యాణం గురించి ఆయన ఏం చేస్తాడో ఆయన గురించి ఫైండింగ్ నారద సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ. నారదుడు అక్కడ కుష్ఠవ్యాధితో బాధపడుతూ చూశాడు. అడోర్డ్ ద సన్ గాడ్ హూ అపియర్డ్ ఇన్ పర్సన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అప్పుడు ఆయన సూర్య భగవాన్ని రావాలని ఆయన పిలవటం జరిగింది. ఆ సమయంలో అక్కడ సూర్యుడు శివభగవాన్ దగ్గరికి, అక్కడ నారద మహర్షి శివభగవానుడు ఉన్న దగ్గరికి సూర్యుడు అక్కడ రావడం జరిగింది. రిలీవ్డ్ నారద ఆఫ్ ద డిసీజ్ అండ్ దెన్ అడ్రస్డ్ లార్డ్ శివ. అప్పుడు వెంటనే రిలీవ్డ్ నారద ఆఫ్ ద డిసీజ్. ఈ సూర్య భగవాన్కి ఎక్కువగా స్వస్థత కార్యాలు చేసే హీలింగ్ సర్వీస్ అనేది ఉంటుంది. ఆయన చేశాడు, వెంటనే అతని యొక్క రోగాన్ని స్వస్థపరచడం జరిగింది. ఓ మహాదేవా, యు కైండ్లీ గివ్ మీ ద కమాండ్ టు ఎనబుల్ మీ టు గ్రాంట్ టు యువర్ డిజైర్. మహాదేవా, మీ యొక్క ఆజ్ఞ ఏంటో నన్ను తెలియపరచండి, మీ కోరిక చెప్పండి అంటాడు. అట్ దీస్ వర్డ్స్ ఆఫ్ ది సన్ గాడ్ లార్డ్ శివ సెడ్. అప్పుడు శివభగవానుడు ఏం చెప్తాడంటే, టేకింగ్ టు ది ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ,
యూ యాక్సెప్ట్ దట్ గర్ల్. ఈ కథ తిన్న తర్వాత అతని యొక్క నారదుడి అక్షయానికి ఏదో కొంచెం కుష్ఠవ్యాధితో బాధపడుతుండటం, సరే నువ్వు ఒక బ్రాహ్మణ రూపంలో ఒక మానవ రూపంలో వెళ్ళు, ఒక దైవిక శరీరాన్ని వదిలిపెట్టి మానవ శరీరం ధరించెళ్ళు, అప్పుడు ఆ అమ్మాయి పని మనిషి దగ్గరికి, పనికత్తి దగ్గరికి వెళ్ళొచ్చు. యూ యాక్సెప్ట్ దట్ గర్ల్. అప్పుడు నువ్వు the sun god did so. You accept that girl. The sun god then married Bhanumati and started performing tapas. అప్పుడు ఈ పరీక్షితుని కుమార్తె అయినటువంటి భానుమతిని సూర్య భగవానుడు వెళ్ళి వివాహం చేసుకుంటారు. అండ్ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ తపస్ చేస్తున్నాడు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ హీ రిగైన్డ్ ద సూర్యలోగా. తర్వాత ఆ రకంగా మళ్ళీ తపస్సుల్లోకి వెళ్ళిపోయి మరలా సూర్యలోకం వెళ్ళిపోతాడు సూర్య భగవానుడు. ఇట్ ఈస్ హీ హూ ప్రొవైడ్స్ ద లైట్ ఇన్ ద మంత్ ఆఫ్ పౌష నెలలో ఆయన వెలుగుని అనుగ్రహిస్తారు. దేర్ ఫోర్ ఓ మహేంద్ర, యూ పెర్ఫార్మ్ ద టాస్క్ ఆఫ్ ద గాడ్స్ బై అడోరింగ్ ద సన్ గాడ్. దేర్ ఫోర్ ఓ మహేంద్ర, యూ పెర్ఫార్మ్ ద టాస్క్ ఆఫ్ ది గాడ్స్ బై అడోరింగ్ ద సన్ గాడ్. సూర్య భగవాన్ని స్తుతించు బై ది టాస్క్ ఆఫ్ ది గాడ్స్. దేవతల యొక్క ఆ పనిని నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. సూత మహర్షి అని చెప్తున్నారు, లిజనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ ది ప్రిసెప్టర్ సురేష ఇంద్ర. సురేష్ అంటే సూర్యుల యొక్క ఈశ్వరుడు, అంటే దేవతల యొక్క రాజు ఇంద్ర. విత్ అదర్ గాడ్స్ adored the sun god in the month of Pausha. పౌష మాసంలో సూర్య భగవాన్ని వీళ్ళు స్తుతించారు. After which sun god getting pleased said to the gods with his noble voice. మిగిలిన దేవతలకు ఆయన ఏం చెప్పారంటే, I shall be born at Kasi by the name of Dhanvantari and living there. నేను ఈ కలియుగంలో కాశీలో ధన్వంతరి అనే పేరుతో నేను జన్మిస్తాను, అక్కడ నేను నివసిస్తాను. ఐ షల్ రిలీవ్ ద పీపుల్ ఆఫ్ దేర్ ఎయిల్మెంట్స్. వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉంటాయో వాటిని నేను నిర్మూలిస్తాను అని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. విత్ విచ్ ద పీపుల్ సఫరింగ్ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ కలి. ఈ కలియుగంలో ఎవరైతే వ్యాధుల ద్వారా బాధపడుతున్నారో వాళ్ళకి నేను వ్యాధి నివారణ చేస్తాను అని ఆయన సూర్యభగవానుడు వాగ్దానం చేయడం జరిగింది. ఇన్ దిస్ వే ద టాస్క్ ఆఫ్ ది దేవాస్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్. దేవతల యొక్క పని అప్పుడు ఆ రకంగా జరుగుతుంది. ద స్పీకింగ్ ద లార్డ్ భాస్కర అరైవ్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ కాశీ అండ్ వాజ్ బోర్న్ యాజ్ సన్ ఇన్ ద హౌస్ ఆఫ్ కల్పదత్త బ్రాహ్మణ. కల్పదత్త బ్రాహ్మణుని ఇంటిలో కాశీ నగరంలో ఆ భాస్కరుడు సూర్య భాస్కరుడు జన్మించడం జరిగింది. గెటింగ్ డిలైటెడ్ హీ యాక్సెప్ట్ ద రాయల్ ప్రిన్స్. సుశ్రుత, ఒక సుశ్రుతుడు అనే ఒక రాజు అక్కడ ఉండేవాడు. బిసైడ్స్ ద ఓల్డ్ బ్రాహ్మణ యాజ్ హిస్ డిసైపుల్స్.
ఒక యువకుడైనటువంటి యువరాజు సుశ్రుత రాజు అక్కడ ఆయన యొక్క బ్రాహ్మణు యొక్క శిష్యుల్లో ఒకడుగా ఉండేవాడు. ఆఫ్టర్ దట్ హీ కంపోజ్డ్ ద కల్పవేదం అనే దాన్ని రచించడం జరిగింది. బై విచ్ ద ఎయిలింగ్ హ్యూమన్ బాడీ ఈజ్ రిజ్యూవినేటెడ్. కల్పవేదం చదివితే ఎవరికైతే శరీరంలో బాధలతో ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ దట్ కల్ప ఆర్ ఎన్ష్రైన్డ్ ఇన్ దిస్ తంత్ర. ఈ యొక్క తంత్రం కల్పవేదంలో ఈ కల్పంలో ఉన్న రహస్యాలన్నీ కూడా దాంట్లో కల్పవృక్షానికి సంబంధించిన, కల్పవృక్షము అంటే ఆరోగ్యానికి సంబంధించిన జీవవృక్షము, కల్పవృక్షం మనుషులకు జీవాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వృక్షం అనమాట. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ సన్ గాడ్ కేమ్ టు బి నోన్ ఆన్ ఎర్త్ యాజ్ ధన్వంతరి. ఆ సమయంలో సూర్య భగవానుడు ఈ భూమి మీద ధన్వంతరి అనే నామంలో, అక్కడ ధన్వంతరి అనే రూపంలో ఆయన రూపం తీసుకున్నారు. విత్ ద వెరీ లుక్ ఆఫ్ హూమ్ వన్ ఈజ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్. అతని శరీరంలో ఉన్నటువంటి బాధలన్నింటి కూడా తొలగించబడతాయి. అతను రాసినటువంటి ధన్వంతరి అనేటువంటి కల్పవేదం బట్టి. సుశ్రుత స్టడీడ్ 100 చాప్టర్స్ ఆఫ్ ది కల్పవేద. సుశ్రుతుడు, ఆయన యొక్క శిష్యుడు సుశ్రుతుడు కూడా 100 చాప్టర్స్ ఆఫ్ ది కల్పవేద. ఆ కల్పవేదంలో 100 అధ్యాయాలు చదివాడు. కంపోజ్డ్ బై ధన్వంతరి అండ్ కంపోజ్డ్ సౌశ్రుత తంత్ర అనే ఒక గ్రంథాన్ని ఆయన రాయటం జరిగింది. ఇది ధన్వంతరి యొక్క కథ. తర్వాత సుశ్రుతుడే అంటే ఆయన ఎంఎస్ అనమాట, మాస్టర్ ఆఫ్ సర్జన్. ఈయన మాస్టర్ ఆఫ్ ఆయుర్వేదం మాస్టరు ధన్వంతరి అయితే సర్జికల్ మాస్టరు సుశ్రుతుడు. Brahaspati said, in earlier times, in the present city of Pampapura, there lived a Brahman. ఒక పంపాపురంలో నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. బై ది నేమ్ ఆఫ్ హేలి అనే పేరుతో ఉండేవాడు. హూ వాజ్ ప్రొఫిషియంట్ ఇన్ ద 64 కళాస్, 64 కళల్లో ఆయన ఆరితేరినవాడు. హీ అడోర్డ్ ద సన్ గాడ్ డైలీ, ప్రతిరోజు సూర్య భగవాన్ని ఆరాధించేవాడు. డిస్కైరింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రిసీవింగ్ ద చారిటీస్, హీ ప్యాట్రనైజ్డ్ ద డిస్ప్లే ఆఫ్ ఆర్ట్ which included art in costumes, art in iron, paintings and making of images and metals. ఈ హేలి పంపాపురం అనే నగరంలో హేలి అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు 64 కళల్లో ఆరితేరి ఆయన ఏం చేశాడంటే బట్టలు తయారు చేయటం అనేది, అంటే టైలరింగ్, బట్టలు తయారు చేయటం, ఐరన్ అంటే ఇనుముకు సంబంధించిన కళ, పెయింటింగ్స్ అంటే రంగులు వేయటం, మేకింగ్ ఆఫ్ ఇమేజెస్ ఇన్ మెటల్స్ మీద, అతను లోహాల మీద బొమ్మలు
వేయటం ఇవన్నీ కూడా అటువంటి కళలు ఆరితేరాడు హేలీ. Thus he practiced all types of arts, as a result of which he earned 5,000 gold coins. ఆ విధంగా అతనికి 5,000 బంగారు నాణాలు అతనికి లభించినాయి. విదిన్ ఎ మంత్ హీ క్రియేటెడ్ ఎ ఫ్రూట్. ఒక నెల రోజులైన ఒక పండు తయారు చేశాడు. విత్ ది వెల్త్ ఎర్నడ్ బై హిమ్ హీ పెర్ఫార్మ్డ్ యజ్ఞ. ఆయనకు వచ్చిన డబ్బులు బట్టి ఏం చేసిండు, ఒక యజ్ఞం తయారు చేశాడు. విచ్ ప్లీజ్డ్ ద సన్ గాడ్. ఆ యజ్ఞం చేయటం వల్ల సూర్య భగవానుడు సంతోషించాడు. ద సన్ గాడ్ ఇల్యూమినేట్స్ ద వరల్డ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ది మంత్స్ ఆఫ్ మాఘ మాసంలో ఆయన సూర్యభగవానుడు బాగా ప్రకాశిస్తాడు. ఈచ్ వన్ ఆఫ్ ద మంత్స్, ప్రతి మాఘమాసంలో. ద సేమ్ బ్రాహ్మణ నోన్ బై ద నేమ్ ఆఫ్ హేలీ పెర్ఫార్మ్డ్ మెనీ యజ్ఞాస్ విచ్ ప్లీజ్ ద సన్ గాడ్. ఆయన యజ్ఞాలు చేసి సూర్య భగవాన్ని సంతోషం చేసి, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ హీ ఆల్సో బిల్ట్ ఎ పిల్లర్ ఇన్ ద పంపా లేక్. పంపా సరస్సు దగ్గర ఆయన ఒక సూర్య పిల్లర్, స్తంభం, ధ్వజం ఆయన సూర్య ధ్వజం స్థాపించాడు. ద సన్ గాడ్ హిమ్సెల్ఫ్ రీచ్డ్ ద పంపా లేక్ ఎట్ నూన్. మధ్యాహ్న కాలంలో అక్కడ సూర్యభగవానుడు వచ్చాడు. పెర్చ్డ్ ఓవర్ ద టాప్ ఆఫ్ ది పిల్లర్ అండ్ యాక్సెప్టెడ్ ఈటబుల్స్ ఆఫర్డ్ టు హిమ్ బై ది బ్రాహ్మణ. ఆ బ్రాహ్మణుడు ఏదైతే అక్కడ అతనికి నైవేద్యం పెట్టాడో దాన్ని స్వీకరించాడు. ఇన్ దిస్ వే ద సన్ గాడ్ యాక్సెప్టెడ్ ద ఈటబుల్స్ ఇన్ ఎవ్రీ మంత్ అండ్ లివ్డ్ ఇన్ ఎ ప్లెజెంట్ మూడ్. ఆ రకంగా సూర్యభగవానుడు సంతోషించేవాడు ప్రతి నెల. దెన్ ద బ్రాహ్మణ ఆఫ్టర్ లివింగ్ ఆన్ ఎర్త్ ఫర్ 1,000 years, కొన్ని వేల సంవత్సరాలు, 1,000 సంవత్సరాలు జీవించిన తర్వాత, మెట్ విత్ ది ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్, ఆయన తన జీవితాన్ని ముగించాడు. ఆఫ్టర్ డెత్ హీ రీచ్డ్ ద సోలార్ డిస్క్, సూర్యమండలంలోకి ప్రవేశించాడు. అండ్ అగైన్ ప్లీజ్డ్ ద సన్ గాడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మాఘ. Therefore, O Devendra, you must worship the same sun god who would surely establish your task. ఓ దేవేంద్ర, నువ్వు కూడా అటువంటి సూర్య భగవాన్ని నువ్వు ఆరాధించాలి అని బృహస్పతి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇంతవరకు చూసుకునేది ఏంటి? ఒకటే, ధన్వంతరిగా సూర్య భగవానుడు వచ్చారు. తర్వాత ధన్వంతరి అయిపోయిన తర్వాత హేలీ వచ్చారు. కానీ అతను సూర్య భగవానుడిని ఎక్కువ భక్తుడిగా ఉన్నాడు. హేలీ అన్న అతను. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ.